నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకునుంది. అమెరికా కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు అట్లాంటా వేదికగా ప్రెసిడెంట్ బైడెన్, మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్ష పోరులో ఈ ఇద్దరు వృద్ధ నేతలు 4 ఏళ్ల తర్వాత తొలిసారిగా ముఖాముఖిగా తలపడనున్నారు. ఇప్పటికే ప్రచారంలో ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శించుకుంటున్న ఇద్దరు నేతల మధ్య ఎలాంటి అంశాలపై చర్చ జరుగుతుందని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. అగ్ర రాజ్యంలో జరగనున్న ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. రెండోసారి అధికారం చేపట్టేందుకు ఇటు ప్రెసిడెంట్ బైడెన్, అటు మాజీ అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు నేతలు ప్రచారంలో దూసుకుపోతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన డిబేట్ లో పాల్గొనేందుకు అటు బైడెన్, ట్రంప్ సిద్ధమయ్యారు. అట్లాంటాలోని CNN స్టూడియోలో అమెరికా కాలమానం ప్రకారం జూన్ 27 రాత్రి 9 గంటలకు డిబేట్ జరగనుంది. 2024 ఎన్నికలకు సంబంధించి వీరిద్దరి మధ్య జరుగుతున్న తొలి డిబేట్ కావడంతో ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ డిబేట్ ఇద్దరు నేతలకు కీలకంగా మారింది. మరోవైపు వీరిద్దరి మధ్య జరగనున్న చర్చను చూసేందుకు అమెరికన్లు టీవీలో, సోషల్ మీడియాలో చూసేందుకు సిద్ధమవుతున్నారు. 2020లోనూ ఇద్దరు నేతలు అధ్యక్ష పీఠం కోసం పోటీ పడగా ప్రజలు అమెరికా ప్రెసిడెంట్ గా బైడెన్ ను ఎన్నుకున్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య హాట్ గా డిబేట్ కొనసాగింది. దీంతో ఈసారి జరగనున్న డిబేట్ అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. అమెరికా అధ్యక్ష పోరులో బైడెన్, ట్రంప్ 4 ఏళ్లలో తొలిసారిగా ముఖాముఖిగా తలపడనున్నారు. దీంతో వారు ఏ అంశాలపై చర్చించనున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తమ అభ్యర్థిత్వాలను పరీక్షించుకునేందుకు వారికి ఇదొక పరీక్ష అని ఇరువురి మద్దతుదారులు భావిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెన్షియల్ డిబేట్లు కీలకమవుతాయి. టీవీలో, సోషల్ మీడియాలో ఈ చర్చను చూసేందుకు అమెరికన్లు అంతా ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. బైడెన్ ప్రచారం విజయానికి ఈ చర్చ అత్యంత ముఖ్యమని 47% మంది అమెరికన్లు భావిస్తుండగా, ట్రంప్నకు ఇదెంతో కీలకమని ప్రతి 10 మందిలో 4 చెప్తున్నారని సర్వేలో తేలింది. ఇది ఇద్దరికి ఎంతో ముఖ్యమని 10లో 3 భావిస్తున్నారు. అధ్యక్షుడు జో బైడెన్ కు ఇది మరింత కీలకమని 55% మంది డెమోక్రాట్లు చెబుతుండగా, 51% రిపబ్లికన్లు కూడా ట్రంప్ పై ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తాజా సర్వే పేర్కొంది. అయితే వృద్ధాప్యంలో ఉన్న ఇరువురు నేతలు అభ్యర్థులుగా ఉండడం పైన ఇరు పార్టీలో కొంత అసంతృప్తి నెలకొన్నట్లు తెలుస్తోంది. అయితే కొన్నాళ్లుగా పరోక్షంగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటుండగా, ఇప్పుడు ఇద్దరు ప్రత్యక్షంగా తలపడుతుండటంతో వారి మధ్య డిబేట్ ఎలా సాగుతుందనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఇద్దరు ప్రచారాల్లో ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం 81 ఏళ్ల వయసులో అధ్యక్ష పదవి కోసం బైడెన్ పోటీ పడుతుండగా, ట్రంప్ 78 ఏళ్ల వయసులో పోటీకి సై అంటున్నారు. ఈ నేపథ్యంలో డిబేట్ లో ట్రంప్ దూకుడును బైడెన్ ఏ విధంగా ఎదుర్కొంటారోనని అమెరికా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది నవంబర్లో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరగనుండగా అమెరికన్ ఓటర్ల మనోగతం తెలుసుకునేందుకు నిర్వహించిన ఓ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుంది, మీరు ఎవరికి ఓటేస్తారంటూ ఓ సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా రిజిస్టర్డ్ ఓటర్లను ప్రశ్నించి వారి అభిప్రాయాలు సేకరించింది. ఆర్థిక పరమైన విషయాల్లో డొనాల్డ్ ట్రంప్ బెటర్ చాయిస్ అని, అదే సమయంలో ప్రజాస్వామ్య కోణంలో ఆలోచిస్తే జో బైడెన్ కి తమ ఓటని అమెరికన్లు తెలిపారు. వాస్తవానికి గడిచిన 2 ఏళ్లలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందని, నిరుద్యోగం 4% కన్నా తక్కువగానే ఉందని, అయినప్పటికీ ఎకానమీ విషయంలో అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్ సరైన చాయిస్ అని అమెరికన్లు అభిప్రాయపడుతున్నారు. విదేశాలతో వివాదాలు, టెర్రరిజం సమస్యలను ట్రంప్ మాత్రమే సరిగ్గా డీల్ చేస్తారని అభిప్రాయపడ్డారు. వలస విధానంలో ట్రంప్నకు 44% మంది, బైడెన్ కు 31% మంది మద్దతు పలికారు. విదేశాలతో వివాదాలు, టెర్రరిజంపై ట్రంప్నకు 40%, బైడెన్ కు 35% మంది, డెమోక్రసీ విషయంలో ట్రంప్నకు 33%, బైడెన్ కు 39%, హెల్త్ కేర్ పాలసీ విషయంలో ట్రంప్నకు 29%, బైడెన్ కు 40% మంది ఓటేశారు. అయితే ఇప్పటికీ నిర్వహించిన పలు సర్వేల్లో ఈసారి ఎన్నికల్లో గెలుపు ట్రంప్దేనని తెలుస్తోంది. అయితే ఈ ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత ఓటర్ల అభిప్రాయంలో మార్పు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.